నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విదేశీ పెట్టుబడులే టార్గెట్ గా సాగుతున్న రేవంత్. దక్షిణ కొరియాలోని సియోల్ కు వెళ్లిన సీఎం. తెలంగాణలో పర్యాటక స్థలాలు అభివృద్ధి చేస్తాం, నిధుల విషయంలో డోకా లేదు. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. తీర్పుపై బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్. భారత జాతి ఒకటే, మనమంతా ఒకటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు డిపో ఎదుట ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్తో చెకప్ చేసి మద్యం సేవించకపోయినా సేవించినట్లు మిషన్ చూపించిందని, మరో టెస్ట్ చేయాలని కోరిన యాజమాన్యం నిరాకరించిందని డ్రైవర్లు ఆరోపించారు. అంతేకాకుండా 3 డ్రైవర్లను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో మరిన్ని ఆర్టీసీ డిపోలకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. సాంకేతిక లోపం ఉన్న బ్రీతింగ్ ఎనలైజర్ను వెంటనే మళ్ళీ తీసుకుందాం. 10వ తారీఖు డ్యూటీకి వచ్చాను. డ్యూటీకి వస్తే గేట్లో ఉన్న సెక్యూరిటీ నన్ను ఆల్కహాల్ చెకింగ్ కోసం మిషన్ ఊదిచ్చారు. అల్లో నాకు 52% వచ్చిందని చెప్పారు. నేను ఎటువంటి ఆల్కహాల్ తీసుకుని నాకు ఎటువంటి అలవాటు లేదని చెప్పినా కూడా లేదు, 52 పాయింట్లు వచ్చిందన్నారు. ఎమ్మటే నేను స్టేషన్ పరిధిలో ఉన్న స్టేషన్కి వెళ్ళాను. అక్కడ చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకుంటే 0 వచ్చింది. అది తీసుకొచ్చి ఆల్రెడీ డిఎం గారికి చూపెట్టినా కూడా నాకు సంబంధం లేదు, బయట స్టేషన్తో నాకు సంబంధం లేదు, నాకే లెక్క అని ఆయన మొండి వైఖరితో నా డ్యూటీ ఆపాడు. నా డ్యూటీ నాకు ఇచ్చేలాగా అదే రకంగా మా డ్రైవర్లకి చేస్తే వాళ్ళంతా కలిసి వాళ్ళ నిరసనకి సపోర్ట్ చేశారు. ఐఎఫ్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగాను మనుగూరు ఏరియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అదేవిధంగా మనుగూరులో ఉన్నటువంటి మనుగూరు డిపోలో 32 అద్దె బస్సులు ఉన్నాయి. అద్దె బస్సుల మీద 72 మంది డ్రైవర్లు విధులు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మరుసటి రోజు 10వ తారీఖు నేలపట్ల రాజశేఖర రెడ్డి అనే ఒక డ్రైవర్ మరుసటి రోజు డ్యూటీ నిమిత్తమై డిపో పరిధిలో ఉన్నటువంటి గేటు దగ్గరికి వచ్చి సంతకం పెట్టడానికి వెళ్ళిన సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్ట్ పర్సంటేజ్ని తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డికి పర్సంటేజ్ 52 వచ్చిందని వాళ్ళు నిర్ధారించడం. ఈ నిర్ధారణ కరెక్ట్ కాదు. బ్రీతింగ్ ఎనలైజర్ సాంకేతిక లోపం కలిగి ఉంది కాబట్టి నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేయించుకొని మళ్ళీ వచ్చి మీకు చెప్తాను అని చెప్పిన ఆ బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా వచ్చిన 0% వీరికి చూపించినా కూడా దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పేసి డిఎం గారు మొండి వైఖరిగా ఉండటం. ఆ మొండి వైఖరికి నిరసనగానే ఈ 72 మంది డ్రైవర్లు ఈరోజు విధులకు వెళ్లాల్సిందని విధులు బహిష్కరించి మన గేటు ముందు నిలబడి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ నిరసనలో ప్రధాన డిమాండ్లు మన డిపో పరిధిలో గేట్లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజరు సాంకేతిక లోపం ఉంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టాలి. అదేవిధంగా ఈ బ్రీతింగ్ ఎనలైజర్ని కొత్తదాన్ని తీసుకొచ్చి మీరే ఆ ఖర్చును భరించాలని చెప్పేసి డిఎం గారికి చెప్పడం. అదే డిఎం గారికి ఇంకొక డిమాండ్గా మీరు ఏదైతే డాక్టర్ని సూచన చేస్తారో ఆ డాక్టర్ దగ్గర పోయే మేము టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చిందాక ఆ టెస్ట్ రిపోర్ట్లో తీసుకొని ఆ రిపోర్ట్ని పరిగణలో తీసుకొని మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలి. బస్సులు పంపే ముందు బ్రీత్ అనలైజర్ తోటి చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇది ప్రయాణికులకు ఒక సురక్షిత ప్రయాణం అందించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది ఒక మానిటరీ వ్యవస్థ. దానిలో కూడా భాగంగా చెక్ చేయడం జరుగుతుంది. అయితే అది ఎయిర్ బస్సు డ్రైవర్లు మాత్రం చెక్ చేయడానికి నిరాకరించారు. ఆర్టీసీ డ్రైవర్లు చెక్ చేసుకొని వెళ్ళారు. ఈరోజు 30 బస్సులు బయటకు వెళ్ళారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళింది. అయితే వాళ్ళకు ఆ బ్రీత్ అనలైజర్ మిషన్ మీద అపోహ ఉంది. ఆ అపోహ ఉంటే వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. బ్రీత్ అనలైజర్ మిషన్ కూడా మేము కాలిబ్రేషన్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కూడా పంపుతామని చెప్పాను. దానికి కూడా వాళ్ళు నిరాకరించి విధులు బహిష్కరించి బస్సులు పంపలేదండి. దీనివల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకొని విరమించుకొని ప్రయాణికుల క్షేమం దృష్ట్యా బ్రీత్ అనలైజర్ అనేది కంపల్సరీ అండి. అది చెక్ చేయించుకొని వెళ్ళాలని మేము కోరుతున్నాం. అలాగే
ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని కోరుతున్నాం. మా ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఈరోజు 30 బస్సులు తీసుకొని వెళ్ళి చెక్ చేసుకుని వెళ్ళారు. ఆ మిషన్ లోపల లోపం లేదు, కానీ వాళ్ళ అపోహతో ఉన్నారు. దానికి కూడా మేము మిషన్ కాలిబ్రేషన్ చేయిస్తాము. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియాలో బిజీగా గడుపుతుంది. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని దక్షిణ కొరియా చేరుకున్న ముఖ్యమంత్రి బృందం ఇవాళ సియోల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాలలో ఒకటైన ఎల్ఎస్ కార్ప్ చైర్మన్ కు కూజా అండ్తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో ఎల్ఎస్ గ్రూప్ను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు లాంఛనంగా స్వాగతిస్తున్నట్లు ఈ మేరకు సీఎంఓ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని, పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, పాలిటెక్నిక్ కాలేజీ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. కాలేజీలో సౌకర్యాలు లేక కేవలం 120 విద్యార్థులు ఉన్నారని, వీరికి కనీసం తాగడానికి నీళ్లు లేక, తరగతి గదులు, పర్మనెంట్ లెక్చరర్స్ లేక అనేక సమస్యలతో పాలిటెక్నిక్ కాలేజీ నడుస్తుందని, ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీని తక్షణమే నిర్మాణం పూర్తి చేయవలసిన అవసరం ఉందని పీడీఎస్యూ నాయకులు అన్నారు. లేకుండా కాలేజీ తొలగించడాన్ని, లేకుండా పాలిటెక్నిక్ కాలేజీ మార్చడాన్ని, లేకుండా పాలిటెక్నిక్ కాలేజీ మార్చడాన్ని పరిష్కరించాలి. పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలను, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలను భర్తీ చేయాలి. 2014లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. తర్వాత 2022లో డిగ్రీ కాలేజీ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్థలం అనేది కృత్రిమ పేరాజ్య పంతులు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ సంబంధించి భూములు ఇక్కడ సంబంధించి డిగ్రీ కాలేజీలు ఓ పక్కన ఒత్తిడి వేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలని మొత్తం మార్చాలని మరి డిగ్రీ కాలేజీ వాళ్ళకి సంబంధించి 5 ఎకరాల తరం ప్రభుత్వం పక్కనే గ్రౌండ్ పక్కన ఇచ్చింది. వీళ్ళకి కూడా కిడ్స్ కాలేజీలు ఇచ్చింది. అంటే ఈ స్థలం అనేది డిగ్రీ కాలేజీ కాదు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ కాదు. కాబట్టి తక్షణమే మంత్రి గారు, ఇక్కడ స్థానిక మంత్రి గారు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని అడుగుతున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అనంతరం భక్త రామదాసు జ్ఞాన మందిరాన్ని కూడా సందర్శించారు. ఆ తర్వాత పర్యాటక అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పర్యాటక స్థలాలని అభివృద్ధి చేస్తామని, నిధుల విషయంలో డోకా అవసరం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. పర్యాటక స్థలాలని 10 కోట్లు కేటాయించామని, పనులు ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వారానికి ఒకరోజు బుద్ధిజం పేరుతో పర్యటించాలని ఆయన పేర్కొన్నారు. Thank you, sir. Jai Shri Ram. Represent by the side. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన
జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ మేరకు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదులైన కేంద్ర దర్యాప్తు కోర్టు సిబిఐ, ఈడీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత తరపు లాయర్ రోహత్కి దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేస్తామని, కేసును వెంటనే విచారణ చేపట్టాలని, లేని పక్షంలో సోమవారం విచారించాలని కోరారు. ఆయన వాదనలు తోసిపుచ్చుతూ ఈ నెల 20న కేసు విచారణను చేపడతామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. కాగా కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలియగా జ్యుడిషియల్ రిమాండ్లో అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. కరీంనగర్లో భారతీయ యువ మోర్చా నిర్వహించిన తిరంగ యాత్రలో బండి పాల్గొని మాట్లాడారు. భారత జాతి ఐక్యం ఒక్కటే అనే నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. మీడియాలోని డీపీలను మార్చి త్రివర్ణ ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని సంజయ్ పిలుపునిచ్చారు. అలాగే ప్రతిరోజును తమ ఇళ్లపై మువ్వన్నెల జెండా సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నరేంద్ర మోదీ పాలన సాగుతుందని చేయడమే దీనికి నిలువెత్తు నిదర్శనమని, కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ను భారతదేశంలో భావించిందని, అందువల్లే ఆర్టికల్ 370 విమర్శించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నిన్నటి నుంచి 15వ తారీఖు వరకు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తా ఉన్నది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేయడము, సెమినార్ నిర్వహించడము, దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము, పుష్పార్చన చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మువ్వన్నెల జెండా. కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాయాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా, మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీ లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. ప్రతి ఒక్క యువకుడు 15th ఆగస్టు నాడు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగిరేయండి. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి. భారతీయ జనతా యువమోర్చా చేసిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా వాళ్ళు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో భారతీయ జనతా యువమోర్చా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని సమితి సింగారం గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఒకరోజు సమ్మెకు పిలుపిచ్చారు. మల్టీపర్పస్ విధానం రద్దు, కనీస వేతనం పలు డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మెకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా కనీస వేతనం, ఉద్యోగ భద్రత, జీవిత బీమా కూడా కల్పించడం లేదని కార్మికులు వాపోయారు. కనీస వేతనం 26,000 వెంటనే చెల్లించాలని, కార్మికులందరినీ పర్మనెంట్ చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని, సరైన వేతనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ ప్రవేశపెట్టాలని, తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈఎస్ఐ సౌకర్యాలు కలిగించాలని చెప్పి, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, అలాగనే పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి, వాళ్ళ జీతాలు పెరుగుదల చాలా నామమాత్రంగా ఉంది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి, సీతక్క చెప్పారు. అయినా పరిష్కారం ఇంతవరకు కావటం లేదు. 9 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు పరిష్కారం చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారు. కాబట్టి
ఈరోజు సమస్యని పరిష్కారం చేయనట్లయితే భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు చేసైనా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా పోరాటం సాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇంతవరకు అయింది, మాకు ఇస్తామని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేయలేదు. ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు 26,000 చేయాలి, మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. వానకు దడుతున్నాం, ఎండకు ఎండుతున్నాం, మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా నర్సీపట్నం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్మ విజయ్ దండోరా ప్రజా ప్రదర్శన ర్యాలీ జరిగింది. నర్సంపేట అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు దువ్వ వ్యాధులతో టపాకాయలతో ఊరేగింపుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. మాదిగ నాయకుడు ప్రవీణ్ దీప్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 3 దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడులకు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. మరి అత్యున్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతగా, అదేవిధంగా మాదిగల్ని చైతన్యం చేయడానికి వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో వారికి ఉన్నత స్థాయి కలగాలని చెప్పేసి మాకన్నా వెనుకబెట్టుకున్నాలన్నటువంటి చిందు రెల్లి కులాలకు కూడా ఒక సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఒక సామాజిక ఉద్యమం నడపడం ద్వారా ఇది సుప్రీంకోర్టు ద్వారా మరి ప్రజలకు న్యాయం జరిగింది. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీలకు ఉండవన్నటువంటి ఎస్సీల వర్గీకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వాలకే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ ఎమ్మెల్యే ఎర్ర సత్యం 29వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఎర్ర సత్యం అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకి అన్యాయం జరిగితే సత్యమన్న వెంటనే స్పందించి న్యాయం చేశారని అన్నారు. జీవితం మొత్తం పేదల కోసమే పనిచేశారని, ప్రజలే కుటుంబంగా భావించారని అన్నారు. సత్యమన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా పలమనేరు గనులు మరియు భూగర్భ వనరుల శాఖ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు ముట్టడించారు. కొలమానసపల్లి పంచాయతీ మాదిగబండ క్వారీకి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాజకీయ అండదండలతో అక్రమంగా నడుపుతున్న క్వారీ యాజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్వారీ సీజ్ చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెంబర్ 2 అసలు లీజుదారు కానీ ఇప్పుడున్న జనార్దన్ నాయుడికి ఎటువంటి సంబంధం లేదు. తక్షణమే మీరు ఈ రోజు మేము కొన్ని వేల మంది ఫారెన్ మోటరించి అడ్డుకుంటాం. అక్కడ జరిగే సర్వీస్ ఇంకోటి చేయిస్తే ఎలాగా చెప్పండి సార్. నా ఇంటికి మీ ఇంటికే చెప్తుంది ఎందుకు ఇంత పెద్ద. చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ కాలనీలో ఇంటిలో మొగలేశ్వర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో తనే కత్తితో పొడుచుకొని మృతి చెందాడని మృతుడితో సహజీవనం చేస్తున్న మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు మంగమ్మ ప్రవర్తనపై పలు అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఘటనపై కేసులు నమోదు చేసి హత్యకు కారణం ఎవరు అనే కోణంలో విచారిస్తున్నారు. తీసుకోవాలి కాబట్టి మీరు కొంచెం ఉండగా. ఏం పేరు అన్న పేరు? ఏం పని చేశాడు ఆయన? ఎంతమంది భార్య పిల్లలు ఎంతమంది? కానీ
ముగ్గురు కూతుర్లు కొడుకు ఎంత ఉంటుంది వయసు? వాళ్ళ పెళ్ళాం దగ్గర ఉంటాడు, ఎప్పుడు అంటే ఈమె భార్య కదా? భార్య వాళ్ళు ఉండేది ఎక్కడ? హిందువుల మొదటి పండుగ వినాయక చవితి అత్యంత ఘనంగా జరుపుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు నిబంధనలు సడలించి వినాయక చవితి మండపాలకు అనుమతులు ఒకే చోట ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని శృంగవృక్షం శ్రీ దత్తపీఠం శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ అన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన వెళ్లి వరసిద్ధ వినాయక ఆలయంలో పూజ రుసుము తగ్గించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి మండపాలను గ్రామాన ఏర్పాటు చేసి వినాయక చవితి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కమిటీ మెంబర్లకి హిందువులకి మధ్యన డివిజన్ వచ్చేలాంటి రూల్స్, మైక్ సెట్లు తీసుకోవాలి పర్మిషన్ అంటే డిఎస్పీ దాకా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇలాంటి రూల్స్ దయచేసి ప్రభుత్వం అమెండ్ చేయాలి. సింగిల్ విండో ప్రొసీజర్ని గవర్నమెంట్ తీసుకుని వచ్చి ఈ వినాయక చవితి ఫెస్టివల్ ప్రశాంతంగా జరగడానికి, అందరూ హిందువులు ఆనందంగా ఈ పండుగ చేసుకోవడానికి, మన వినాయకుడు పండుగ చేసుకునేది ఎందుకు అంటే శుభాలనిస్తాడు భగవంతుడు అని, శుభాలనిస్తాడు అనే నమ్మకంతో చేసే పండుగలకి అశుభాలను వెతుక్కునేటటువంటి కాదు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో అసలు ఎలాంటి రూల్స్ ఆంక్షలు ఏమీ లేవండి. మన రాష్ట్రం కూడా దీన్ని సానుకూలంగా స్పందించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వినాయక చవితి పండుగ ప్రశాంతంగా జరగడానికి ప్రభుత్వం వారు అన్ని రకాలుగాను సహకరించాలి అని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుకుంటున్నాను. పూర్వం మన దేశాన్ని పాలించిన రాజులు ఎందరో దేవాలయాలు నిర్మించారు. నేటికి ఛత్తీస్గఢ్లోని బస్తర్, చిందక్ నాగవంశీ రాజులు నిర్మించిన లేదా స్థాపించిన విగ్రహాలు, దేవాలయాలున్నాయి. వారి పాలనలో పూజల కోసం అనేక దేవాలయాలు స్థాపించారు. చిందక్ నాగవంశీ రాజుల యొక్క చిహ్నం నాగుపాము. అందుచేత అన్ని విగ్రహాల మీద పాములు చెక్కబడి ఉన్నాయి. బస్తర్లోని నాగఫణి ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు. ఈ ఆలయం బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయం జగదల్పూర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం లోపల శేష్ నాగ్ మరియు ఒక జంట నాగమణులు విగ్రహాలు ఉన్నాయి. ఆలయం లోపల భారీ వినాయకుడి విగ్రహం, సూర్యదేవ్, రామ్ లక్ష్మణ్, శ్రీకృష్ణుడు, బలరాం, బజరంగ్ బలి విగ్రహాలు కూడా ఉన్నాయి. గఫ్పాని దేవాలయం వివిధ రకాల అటవీ ఔషధాలకు కూడా ప్రసిద్ధి చెందింది. నాగయుగానికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తాయి. ఎంతో అరుదైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.